అందరికీ నమస్కారం. నా పేరు జనార్దన్. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ఎర్రదొడ్డి గ్రామానికి చెందిన రైతును. నాకు 2 ఎకరాల పొలం ఉన్నది. 1 ఎకరా పొలంలోన గత 6 సంవత్సరాల నుండి పిఎండిఎస్ వేయడం జరిగినది. పిఎండిఎస్లో విత్తన రకాలు, ఆహార పంటలు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు, నూనె గింజలు, పచ్చిరొట్ట ఎరువులు, తీగ జాతి, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు రకాలు వేయడం జరిగినది. అలాగే పలు రకాల పంటలు వేయడం వలన నా పొలం యొక్క భూసారం బాగా పెరిగినది. ఈ పిఎండిఎస్ వేయడం వలన వానపాముల సంఖ్య పెరిగినది. అలాగే ఇంతకుందుకు వర్షం పడినప్పుడు నా పొలంలో నీరు పారిపోయేది. ఈ పిఎండిఎస్ వేయడం వలన నీరు ఇంకిపోవడం జరుగుతున్నది. అలాగే పిఎండిఎస్ పంటను పశువులున్న రైతులు రోజుకి 100 కేజీల దాకా తీసుకొని పోతున్నారు. నేను 1 కేజీ 8 రూపాయల లెక్క అమ్ముతున్నాను. నాకు రోజుకి 600 నుండి 800 రూపాయలు ఆదాయం వస్తుంది. అలాగే ఇతర రైతులకు అమ్మడంతో పాటు నా సొంత ఆవులైనటువంటి 2 గేదెలు, 2 ఆవులకు ఈ పిఎండిఎస్ మేత వేస్తున్నందున నాకు గతంలో 5 లీటర్లు మాత్రమే పాలు ఇస్తుండేది. ఈ పిఎండిఎస్ మేత వేస్తున్నందువలన నాకు రోజుకి 6 నుండి 8 లీటర్ల పాలు ఇస్తున్నాయి. ఈ పిఎండిఎస్లో కూరగాయలు, ఆకుకూరలు మా ఇంటి అవసరాలకు వాడుకున్న తర్వాత మిగిలినవి మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి అమ్ముకోవడం జరిగినది. పలు రకాల పంటలు వేయడం వలన డైరెక్ట్గా సూర్యరశ్మి భూమి మీద తాకకుండా ఉండడం వలన గడ్డి సమస్య తగ్గినది. మిత్ర పురుగులు కూడా అభివృద్ధి చెందాయి. దాని వలన పురుగు సమస్య నాకు తగ్గింది.